హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నెక్స్ట్ మన మన బుట్టిగాడి వీడియో ఏముంటుందంటే, పిత చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి వీడియో పెడతా అనుకోలేదు. అలాంటి వీడియోస్ అయితే వీడు ఇప్పుడు నెక్స్ట్ అయితే పెడతాడు ఖచ్చితంగా. చూడండి, వాడు ఇప్పుడు కొన్ని డేస్ సంతోషం వీడియోస్ పెట్టాడు అంటే కొన్ని డేస్ బాధ వీడియోస్ వీడి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. కర్రీది ఆ కర్రీదాన్ని నల్లగున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీ వెనక చూసుకోండి, మీ వీపు చూసుకోండి అన్న కర్రీది మరి అదేంటి ప్రమోషన్స్ ఎందుకు చేస్తుందంట తెల్ల క్రీమ్ కోసం. చూసారు కదా మీరు కొన్ని ప్రమోషన్స్లో ఫేర్కి కనిపించడానికి ఫౌండేషన్ క్రీమ్స్ అలాంటివి ఎందుకు చేస్తుంది? నలుపు మంచిదే అన్నప్పుడు మరి దాని ముఖానికి ఎందుకు అదంతా పెయింట్ పూసేసి వీడు వీడియోస్ చేస్తున్నాడు? ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళకి కామెంట్స్లలో కామెంట్ చేసేటోళ్ళు. కరెక్టే, మరి ఖరీది అని అంటున్నారు అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తున్నారు అన్నప్పుడు మరి అలాంటప్పుడు ఆ క్రీమ్స్ ప్రమోషన్స్ మళ్ళీ దాని మొహానికి ఆ ఖరీదానికి అది ఎన్ని క్రీములు పూసినా మరి పెంకలే డాంబర్ రోడ్ ఫేస్ వేసుకొనే ఉంటుంది లేండి. కానీ ఇంకోటి, ఇంకా వీడు వ్యూస్ మొన్న రాలేదు అని చెప్పేసి అంటే వీడు బంగారం షాప్ వీడియోకి అట్లీస్ట్ 1 lakh 2 lakhs వ్యూస్ వస్తాయి కదా, ఎక్స్పెక్ట్ చేశాడు. రాకపోయేసరి పాపం కర్రదాన్ని కింద పడేసేసి ఇంకా దాన్ని ఎత్తుకొని దాన్ని మూతిలో దూదులేసి ఎవడన్నా నోట్లో దూదులు పెడతాడా ఫ్రెండ్స్? అది దగ్గర నుంచి చూస్తే అది ఉన్నదా పోయిందా అని చెప్పి భయపడి సచ్చేలాగా అయితే దాని అవతారం దాని ఆకారంని అలా చేసేసి వీడు వీడియోస్ చేసేసి జనాల మీదకి వదిలేసి డబ్బులు సంపాదించుకున్నాము అనే పిచ్చి బట్టి ఉన్నాడు అనమాట. మొత్తానికైతే దాన్ని బతుకు బస్ స్టాండ్ చేయడానిక దాని మీద పడేసేసుకొని దాన్ని డబ్బాలు పడ్డాయి. డబ్బాలు పడితే ఎవడన్నా నోట్లోకి వెళ్ళుద్ది ఫ్రెండ్స్? నాకు అర్థం కాదు. మూతి మీద పడ్డది, మూతి నుంచి నోట్లోకి ఎట్లా దూరుద్ది ఫ్రెండ్స్? ఒక డబ్బా అయినా ఒకటి ఏదైనా కానివ్వండి. వీడి మొఖంలో ఇంకా మంచి మాటలు వస్తున్నాయి కానీ ఈ వీడి మొక్కల్లో కర్రదని చెప్పే పెట్టాలి. అసలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారంటే వీళ్ళు అసలు చీ చండాలపు వీళ్ళైతే. వీడిప్పుడు వ్యూస్ రావట్లే కదా అని చెప్పేసి వీడు మళ్ళీ చూడండి, ఈ రోజన్నా రావచ్చు, రేపన్నా రావచ్చు, మళ్ళీ హాస్పిటల్లో ఉందంటాడు, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యిందంటాడు. ఓరి నీ దుంపదేగా నీ అమ్మ కడుపు మాడ. ఇవే వీడియోస్ రా బాబు మా ప్రాణాలు తీయడానికి. వీడి పెళ్ళి మన చావుకొచ్చింది అన్నట్టు వీడి పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి వీడి బంగారం షాపు తగలడిపోను. కొన్ని డేస్ వీడి బంగారం షాపు తగలడిపోద్ది, కొన్ని డేస్ వీడికి రోగం వస్తుంది, వీడి పెళ్ళాం రోగం వస్తుంది, అన్న బారిపోతాడు, పెళ్ళం బారిపోతుంది. ఇలా వీడి ఇంత కంటెంట్ చెత్త కంటెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి వీడికి తెలుసు ఫ్రెండ్స్. కానీ వీడు జనాలని మీద పగబట్టేశాడు. వీడు ఎట్లయిపోయిందంటే జనాల మీద పగబట్టేసేసి చెత్త వీడియోస్ అన్నీ చేస్తున్నాడు, చెత్త కంటెంట్ అనేది అయితే ఇస్తున్నాడు. కామెడీ ఏంటంటే వీడు ఇంకా ఇది ప్రొలాంగ్ చేస్తూనే ఉంటాడు ఈ టాపిక్ని. చూడండి, వీడు రేపు వెళ్ళిండో ఇలా అవుతుంది అనుకోలేదు, అలా అవుతుంది అనుకోలేదు అని చెప్పి స్టార్ట్ చేసిన వీడు లాస్ట్కి జనాల నెరిపప్పలని చేద్దామని చెప్పి అయితే ఇంకా పిచ్చిగా వాగుతాడు, పిచ్చి వేషాలన్నీ వేస్తాడు వీడు. హాస్పిటల్లో ఉందనో, సీరియస్ అయిపోయింది, పిల్లలు ఏడుస్తున్నారు, ఇంకంతే వీడి బతుకంతా అంతే. ఒకడికి రోగం వస్తుంది, ఒకడికి ఇది వస్తుంది, లేకపోతే వీడికి ఏదో రోగం వస్తుంది, వీడికో మాయ రోగం వస్తుంది, వీడి పెళ్ళాంకో మాయ రోగం వస్తుంది. ఆ కర్రదాన్ని పడేసి ఏదో ఒకరోజు దాని పైకి పంపించేస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పలేం కదా, వీడి పర్ఫార్మెన్స్లు ఇవి అన్నది ఓవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనుకో అది తప్ప కట్టేస్తుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది చూడండి వెరీ సూన్. ఎందుకంటే ఆటలు కావు కదా, ఇది దాని బొక్క తిరుగుడో ఏదైనా నడుమిడిగితే వీడు ఏమన్నా చేసి పెడతారా? దానికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. యాక్టింగ్ చేయవే అంటే అది 5 అదేంటి 5 నెంబర్ ఏమని 10 నెంబర్ చేస్తుంది అనమాట అది. సో ఆ విధంగా మన కర్రదాని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చూసిన తర్వాత వీడు ఇంకా పర్ఫార్మెన్స్లు ఇప్పిస్తున్నాడు. ఫ్రిడ్జ్ దగ్గర పడిపోతుందంట, పైనుంచి అదేంటి డబ్బాలు పడిపోతాయి అంటే అది ఎన్నిసార్లు పడుతుంది ఆ బక్కది. అది
అది వీడు పడమన్నప్పుడల్లా అది ఎందుకు పడుతుంది, ఎందుకు పర్ఫార్మెన్స్లు ఇస్తుంది, అది యాక్టింగ్లు చేస్తుంది, వీడు యాక్టింగ్లు చేస్తున్నాడని మనకు క్లియర్గా తెలుసు, వాడి సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు. అయినా కానీ వాడు మారుతున్నాడా ఫ్రెండ్స్? ఎంతమంది కామెంట్స్ సరే బాబు ఈ మంచి వీడియోస్ చెయ్యరా బాబు అంటే కూడా వాడు మారట్లే. వాడి చెత్త వీడియోస్, వాడి మొహం తగలడిపోను, ఇలాంటి చెత్త వీడియోస్ చేసి వాడు ఏం సాధిస్తాడో, వాడు ఏం వెలగబెడతాడో తెలియదు. కానీ జనాలని భ్రష్టు పట్టించేస్తున్నాడు. చెత్త వీడియోస్ చేసి జనాలకి పిచ్చి లేపుతున్నారు ఫ్రెండ్స్. వాడు కావాలని చేస్తున్నాడు. వాడి వీడియోస్ని మనం చూస్తున్నది కొద్దీ వాడు ఇంకా నటించేస్తున్నాడు. డబ్బాలు వచ్చి పడ్డాయి అంట వీడికి, 4 రోజులు కడుపు, 3 నెలల కడుపు అంట. నిన్న డబ్బాలు పడ్డప్పుడు వీడియోలో కడుపు కనిపించిందా మనకి? వాడి ప్రెగ్నెంట్ అప్డేట్ అంట. వాడి బొంద, వాడి భోషణం అట్లాంటిది ఏది లేదు. వీడు కావాలని జనాలు తిడుతున్నా కానీ వాడికి వ్యూస్ వచ్చి పడుతున్నాయి కదా అని సొల్లు చెప్తున్నాడు. ఇప్పుడు 4 రోజులు ఏమో ఏడుపు. ఎప్పుడు చూడండి వాడి బతుకంతా ఏడుపు వీడియోసే, వాడి జీవితం అంతా ఏడుపు వీడియోసే ఉంటాయి. లేకపోతే సాడ్, హ్యాపీనెస్, వాని పెళ్ళి, వీని పెళ్ళి. మీరు గమనించండి, వాడి పాత వీడియోస్లో వాళ్ళ అన్న పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు వానికి. మళ్ళీ వాని పెళ్ళని ఒక కంటెంట్ ఎంచుకుంటున్నాడు వీడు. మీరు ఫస్ట్ ఒకసారి ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చూస్తే మన అన్న పెళ్ళయింది, పెళ్ళాం ఉంది, పక్కన వానికి 2 పిల్లలు ఉన్నారు. వాడు ఇప్పుడు వీని కంటెంట్గా పెట్టుకొని మళ్ళీ పెళ్ళి అని చెప్పేసి ఒక కంటెంట్ చేస్తున్నాడు. జస్ట్ డబ్బులు సంపాదించడానికి, జస్ట్ వ్యూస్ వస్తాయి, వ్యూస్ కోసం చేస్తున్నాడు. అది మనకి తెలుసు, అలా వానికి తెలుసు. కానీ వాడు ఇప్పుడు ఏం చెప్తాడంటే మనకి సొల్లు, లేదు ఫ్రెండ్స్ మా అన్నకి పెళ్ళి ఫ్రెండ్స్ అని చెప్తాడనమాట. సో అవన్నీ మీరు నమ్ముతాయి అంతే. ఇప్పుడు 4 రోజులైతే ఒక 4-5 రోజులు మాత్రం సాడ్ వీడియోస్ వస్తాయి. ఏడుస్తూ ఉంటాడు, ఆడక్కి ఏడిచినట్టు ఏడుస్తాడు. వాడికి ఎట్లా ఏడుపు వస్తుందో, వాడి యాక్టింగ్లు నిజంగా వీనికి యాక్టింగ్లో అయితే ఫస్ట్ వీని పెళ్ళాంకి 2, అభారానా గాడికి 3rd అవార్డు. వీడికి తగ్గట్టు వీళ్ళు ముగ్గురు దండుపాలెం బ్యాచ్ లాగా ముందే కళ్ళల్లో ఏలుగుచ్చుకుంటారా, లేకపోతే ఏడ్చుకుంటే ఏలుగుచ్చుకుంటారా? మొత్తానికైతే వీళ్ళకి నీళ్ళు ఎట్లా వస్తాయో నాకు అర్థమే కావట్లేదు ఫ్రెండ్స్. వీడైతే నటించేస్తాడు. వీడు ఎప్పుడు ఏడిచి యూట్యూబ్ని భ్రష్టు పట్టించేసి వాడి ఛానల్లో 6 లక్షల సబ్స్క్రైబర్స్ని పిచ్చెక్కించడానికి జనాలని మీద పగబడి ఉన్నాడు అనమాట. వాడు తెగించేసాడు. వాడు మొత్తానికైతే తెగించేసి ఏదంటే ఆ వీడియో పెట్టేసి జనాల మీదకి వదిలేసి ఏమనుకుంటే ఏంటి, నాకు డబ్బులు వచ్చి పడుతున్నాయి కదా అని చెప్పేసి ఆ ఖరీదైన పర్ఫార్మెన్స్ చూడండి. అసలు అది ఏం పర్ఫార్మెన్స్, మొన్న పడిపోయినట్టు ఫ్రిడ్జ్ దగ్గర పడిపోయినట్టు వీనికి తగ్గట్టు ఇంకోటి ఉంటుంది ఇంటి పక్కన దక్కమనో ఏమో, అది కూడా అంతే. అది ఎట్లా చెప్తుందో అసలు వీళ్ళు అందరు ఎక్కడ ఉంటారో మనం ఒకసారి కనుక్కోవాలి ఫ్రెండ్స్. అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారో మనకు కనుక్కుంటే అప్పుడు అసలు వీళ్ళ గురించి మొత్తం కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఒక పెద్ద టైం ఏం పట్టదు అనుకోండి మనకి. కానీ వీళ్ళు నిజంగానే వీళ్ళు పెద్ద డ్రామా కంపెనీ అనిపిస్తుంది. అసలు నిజంగా వీడికి పెళ్ళయిందో లేకపోతే వీడు స్క్రిప్ట్ చేశాడో అది కూడా నాకు డౌటే. ఆ పిల్లలు కూడా ఇలా పిల్లలా కాదు, అది కూడా నాకు డౌటే. అన్నీ మొత్తం వీళ్ళు ఏదో డ్రామా కంపెనీ ఏమో అని అనిపిస్తుంది. ఫస్ట్లో వీళ్ళ ఫ్యామిలీని చూపిస్తుండేవాడు, అసలు వాళ్ళ పెళ్ళిలా కనవలేదు. అంటే వాళ్ళంతా యాక్టింగ్ ఏమో, వీడు ఎవరింటి పక్కనకి వెళ్ళి తీసాడో తెలియదు. అసలు మళ్ళీ వీడు ఫస్ట్లో చక్కగా డ్యాన్స్లు వేసేవాళ్ళంట. ఆ వీడియోస్ అయితే మనకు కనిపించట్లే. సో చాలా అయితే ఉంది వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో, వెనకాల ఏదో జరుగుతుంది కానీ మనకు తెలియట్లేదు. దొరుకుతారు ఏదో ఒక రోజు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్లో వీడు కూర్చునే విధానం చూసి నాకు చాలా డౌట్ కొడుతుంది. వాడు వేసుకునే నెక్కర్ కానివ్వండి, వాడి డ్రెస్ కానివ్వండి, వాళ్ళ అన్నకి ఈ మధ్యలో కొంచెం ప్యాంట్లు వేసినారు కానీ వాడు కూడా మొత్తం నెక్కర్ వేసుకొని ఉండేటోడు. వీడు కూడా అట్లనే నెక్కర్ వేసుకొని ఉండి ఆ కూర్చునే విధానము, వంట చేసే విధానం చూస్తుంటే నాకు చాలా డౌట్ కొడుతుండే. వీడు నిజంగానే ఐవీఎఫ్లోనే ఆ పిల్లల్ని తెచ్చుకున్నాడు. వాడు చెప్తున్నాడు కదా మొన్న కూడా ఐవీఎఫ్ అని. అసలు ఐవీఎఫ్ అనేది ఎందుకు తీసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. వీడు చాలా తేడాగాడు, వీడి ఫ్యామిలీ తేడా. అది నిజంగా పెళ్ళామా లేకపోతే పని మనిషా తెలియదు. దాని పర్ఫార్మెన్స్ ఇస్తాడు. డబ్బులు సంపాదించడానికి, జనాలను ఎరిపప్పలు చేయడానికి, వ్యూస్ కోసం చెత్త వేషాలన్నీ వేస్తున్నాడు ఈ బుట్టిగాడు. రేపు వీడియో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వీడియో పెడతా అనుకోలేదు. గంటలనే వస్తున్నా తెలిసి ఒక 1 hour 2 hours వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నేను ఈ వీడియో చేసిన 10 minutesకి వచ్చేస్తుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి వస్తుంది ఈ పాటికి 2.0 లోడింగ్ అన్నట్టు
మీ టార్చర్ మనకు లోడింగ్ అయిపోతూ ఉంటుంది, వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసినాక ఇంకా అందులో పెడతాడు అనమాట. ఇలా అవుతుంది అనుకోలేదు, చాలా ఇదిగా ఉంది, పిల్లలు బాధపడుతున్నారు, అయ్యో నేను ఇట్లా చేస్తాను కానీ ఆడకలు ఏడుపులు ఎన్ని ఏడుస్తూ ఉంటాడు వీడు హౌలగాడు. ఎన్ని చెప్పినా వీనికి నాకు నిజంగానే బీపీ లేచిపోతుంది వీడి వీడియోస్ చూస్తుంటే. జనాలు కూడా చాలామంది వచ్చి కామెంట్ చేస్తున్నారు, దరిద్రం ఎప్పుడు పోతుంది గీతు అని చెప్పేసి. నాకు తెలియదు ఫ్రెండ్స్, దరిద్రం ఎప్పుడు పోతుందో, కానీ నాకు మాత్రం వీడి వీడియో చేయాలంటే చిరాకు, వీడి వీడియో చూసి వీడియో చేయాలంటే ఇంకా చిరాకు. కాకపోతే నన్ను వచ్చి తిడుతున్నారు జనాలు, ఏంటి గీతు తొందర పెట్టచ్చు కదా వీడియో అని చెప్పి. అందుకే టైం తీసుకొని మరీ చెప్తున్నా. నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు ఇలా జరుగుద్ది అనుకోలేదు, నా పితాకి ఇలా రోగం పుట్టింది, దానికి పోయే కాలం వచ్చింది అని చెప్పైతే వీడియో పెడతాడు చూడండి. డెఫినెట్గా అదే వస్తుంది. ఒక సాడ్ వీడియో, ఒక హ్యాపీ వీడియో, ఒక సాడ్ వీడియో. వీడి బతుకంతే ఇంకొక సీరియలే. 5 సంవత్సరాల సీరియల్ అయిపోద్దేమో కానీ లైఫ్ టైం సీరియల్ అనమాట. ఏదైనా సీరియల్ ఉంటే 5 years 2 years ఉంటుంది, కానీ వీంది అలా కాదు. వీటి లైఫ్ టైం సీరియల్ అనమాట. ఇది మనకి లైఫ్ టైం టార్చర్ భరించాల్సిందే, తప్పదు ఇంకా మనకి. ఇంకా వీడిది ఎలా ఉంటుందంటే, వీడి కంటెంట్, వీడు మారాడు ఫ్రెండ్స్. వీడు అలవాటు పడిపోయాడు. డబ్బులు వచ్చి పడుతున్నాయి, తిట్టుకుంటే ఏంటి, ఏమనుకుంటే మనకేంటి అని చెప్పేసి డబ్బుల కోసం చెత్త గడ్డి తింటున్నాడు అనమాట వీడు అసలు నిజంగా మనిషే కాదు. ఎన్ని చెప్పినా వేస్టే వీడి గురించి, ఎంత మాట్లాడుకున్నా వేస్టే. సో నేనైతే ఇదే అనుకుంటున్నా ఫ్రెండ్స్ వీడి గురించి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నాకు కుదిరిన టైంలో అయితే వీడియో చేస్తున్నాను. సో లేట్ అయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పటి నుంచి మాత్రం చాలా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, నాకున్న టైంలో మాత్రమే. సో నాకు నా వర్క్ టైంలో కొంచెం లీజర్ టైం ఉన్నప్పుడు మాత్రం ఐఎమ్ డూయింగ్ వీడియోస్. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.